హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు ఇంతకు ముందే అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. అది కూడా జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు సెకండ్ అండ్ థర్డ్ లిస్టులు ఎప్పుడు వస్తాయి, దానికో చాలా క్లారిటీగా చెప్తానండి మీకు. ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా లేవా అనేది కూడా మీకు చెప్తాను. 5 లక్షలు కట్టాలి. 5 లక్షలు కట్టడం ఏంటి చూసేద్దాం. ఓకే, ముందుగా చిన్న లైక్ చేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి 31/3/2023 ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. సో మరి The High Court of Andhra Pradesh has declared the list of provisionally selected candidates for the post of junior assistant. అందరికీ కూడా తెలిసిందే ఇది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఏవైతే నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ అండి. టెక్నికల్ జాబ్స్కి టైపింగ్ టెస్ట్ అని, స్కిల్ టెస్ట్ అనేది ఉంది. వాళ్ళని పక్కన పెట్టండి కొంచెంసేపు. ఓన్లీ ది నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇది విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందటండి. జూనియర్ అసిస్టెంట్కి 10/12వ తేదీల్లో ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్కి, రికార్డ్ అసిస్టెంట్కి 13 నుంచి 15 ఏప్రిల్లో, ప్రాసెస్ సర్వర్కి 17-18వ తేదీల్లో, ఆఫీస్ సబార్డినేట్కి 19, 20, 21, 24వ తేదీల్లో మరి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అందరూ కూడా ఈ టైంలోగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క సర్టిఫికేట్ లేకున్నా కూడా చాలా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనము అప్లై చేసినప్పుడు ఫిల్ చేసాం కదా, అవన్నీ కూడా మనము ఇవ్వవలసి అయితే ఉంటుంది. సో ఇక చూడండి, ఒక ప్రోఫార్మా కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. హాల్ టికెట్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ది డిస్టిక్. ఇది దీంతో క్లారిటీ వస్తుందండి, సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్టులు వస్తాయా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు 2 లేదా 3 పోస్టులకి సెలెక్ట్ అయిన వారు ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రాయాలి మనం. ఓకేనా, మోర్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్, దే మే బీ యాడెడ్ అంటూ ఇక్కడైతే తెలియజేశారు. బట్ ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సార్, ఐ స్టేట్ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ద ఫాలోయింగ్ పోస్ట్. ఇక్కడ అన్నీ రాయాలండి. ఎన్ని పోస్టులకు మీరు సెలెక్ట్ అయ్యారో అన్నీ రాయాలి. ఇక్కడ అయిన తర్వాత మనము ఏ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ వెరిఫికేషన్ రూపు క్లారిటీ ఇచ్చేయాలి, అక్కడే కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. దానికి మాత్రమే మనము ఓకే చెప్పేయాలి. ఓకేనా, రిమైనింగ్ పోస్టులకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి లిస్ట్ అయితే వస్తుంది. ఆ వెంటనే మరి సెకండ్
లిస్ట్ అయితే మనకు జారీ చేసే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ 24th అండి. 24th రోజు మనకు ఏవి ఎక్కువగా మిగులుతాయి తెలుసా అండి? ఈ జూనియర్ అసిస్టెంట్ ఇవి మిగలకపోవచ్చు నాకు తెలిసి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి దారుణంగా మిగిలిపోతాయి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అక్కడ అడిగారు 7th పాస్ 10th ఫెయిల్ అని అడిగారు, అంతే కదా. చాలామంది డిగ్రీ వాళ్ళు అప్లై చేశారండి, డిగ్రీ వాళ్ళు అప్లై చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళది రిజెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసినటువంటి నెక్స్ట్ దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులకు సెకండ్ లిస్ట్లో కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా డిక్లరేషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మనము దేనికైతే యాక్సెప్టెన్స్ అనేది ఇస్తున్నామనేది. ఓకేనా? నెక్స్ట్ బాండ్ కూడా ఇవ్వాలి మనం. ఓకే, బాండ్ కూడా కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి మరి, బాండ్ ఎందుకు అనేది అయితే మనం చూద్దాము. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే మనకు తెలియజేశారు, అదేంటి మరి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. దట్ ఇఫ్ ద ఎంప్లాయీ ఫర్ ఎనీ రీజన్ వాట్ ఎవర్ సో రిజైన్ ద absent abandons the service or leave the district court, ఏదైతే ఎక్కడైతే మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో సెలెక్ట్ అయ్యారో, రిమైన్ అనథరైజ్డ్లీ యాబ్సెంట్ బిఫోర్ ఎక్స్పైర్ ఆఫ్ 2 years. అంటే మనకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందండి. అంటే మనము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా యాబ్సెంట్ అయినా లేదా కంప్లీట్గా జాబ్ వదిలేసినా కూడా, ఓకేనా, ద ఎంప్లాయీ షెల్ forthwith pay the district court the said sum of 5 lakhs rupees on demand without demo with the interest thereon 12% per annum from the date of breach. అంటే ఎప్పుడైతే మీరు జాబ్ వదిలేస్తారో అక్కడి నుంచి అగ్రిమెంట్ ఉంటుందో అప్పటి నుంచి కంపల్సరిగా మీరు 12% per annum ఇంట్రెస్ట్తో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజైన్ చేస్తే అండి, అందరు కాదు, అంటే జాయిన్ అయ్యే వాళ్ళే ముందే ఆలోచించుకొని జాయిన్ అవ్వాలి. 2 years నేను కంపల్సరిగా చేస్తా. ఎవరు వదులుకుంటారు చెప్పండి? మంచి జాబ్స్ నిజంగా చెప్పాలంటే, ఓకే, నాన్ టెక్నికల్ జాబ్స్ జూనియర్ అసిస్టెంట్వి ఎక్సలెంట్ ఉంటాయండి కోర్టులో. ఎవ్వరు వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయరు నాకు తెలిసి 100%. ఒకవేళ గ్రూప్స్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచి స్ట్రాంగ్ గ్రిప్ ఉంది, ఖచ్చితంగా గ్రూప్ జాబ్ కొడతా అనుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను. కానీ సో జాబ్ వచ్చిన వాళ్ళు మాత్రము ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్, ఎవరు కూడా వదిలిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో మంచి అవకాశం అండి. అది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు మాత్రమే ఆ 5 lakhs అనేది బాండ్ మనం పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేట్స్ అయితే నోట్ చేసుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్ ఇది. ఓకే, సెకండ్ థర్డ్ నోటిఫికేషన్ లిస్టులు కూడా వస్తాయండి. సెకండ్ అయితే కన్ఫామ్గా వస్తుంది మనకి 24th తర్వాతనే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 24th తర్వాతనే మనకు సెకండ్ లిస్టు వచ్చే అవకాశము ఉంటుంది. అంతకు ముందు వరకు అయితే రాదు. ఎందుకంటే వెరిఫికేషన్ అయిపోయిన రోజే ఎవరైతే 2-3 పోస్టులకు సెలెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఒకే దానికి వాళ్ళకి స్టిక్ అయ్యి, సో వాళ్ళకి వెరిఫికేషన్ టైంలో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి రిమైనింగ్ వచ్చినవి వదిలేయడంతో ఆ వదిలేసినవి సెకండ్ లిస్ట్లో మీకు ఇస్తారు. సింపుల్, దగ్గరగా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్కు 46 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయింది అనుకోండి. సార్ నాకు 20 ఉన్నాయి, 25 ఉన్నాయంటే వాళ్ళకి వచ్చే అవకాశం లేదండి. 46 దగ్గర కట్ ఆఫ్ అయిందంటే 45, 44 ఆ దగ్గరలో ఉంటారు చూడండి, వాళ్ళకి కన్ఫామ్గా సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మరీ దూరం రాదు లిస్టు, గుర్తుంచుకోండి మెరిట్ అనేది. ఓకే, 46 దగ్గర కట్ ఆఫ్ అయింది అనుకోండి, ప్రజెంట్ 45, 44 వరకు వచ్చి అయితే ఆగుతుంది అంతే. మరి 25, 30 వరకు అయితే రాకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. బాయ్.